ఓరుగల్లు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. వరంగల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల అభివృద్ధి ముఖచిత్రమే మారిపోనుంది. కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యలు, సాంకేతిక అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి. దీంతో మరో 3 ఏళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే వరంగల్ ఎయిర్పోర్టు పురుడు పోసుకుంది. 1930లో ఏర్పడిన మామునూరు ఎయిర్పోర్ట్ అప్పట్లో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు భీకరంగా కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధంలో కీలకంగా పనిచేసింది మామునూరు ఎయిర్పోర్ట్. రెండో ప్రపంచ యుద్ధమే కాదు, ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధంలోనూ మామునూరు ఎయిర్పోర్టు సేవలందించింది. నిజాం కాలంలో బ్రిటిష్ మిలిటరీ విమానయాన రాకపోకలతో పాటు ఆయుధ సరఫరాలో కీలకంగా పనిచేసింది మామునూరు ఎయిర్పోర్ట్. 1930 నుంచి 1980 వరకు మామునూరు ఎయిర్పోర్ట్లో రాకపోకలు సాగాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకోవడంతో వరంగల్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ప్రజలకు కొత్త సంవత్సరంలో ఒక కొత్త శుభవార్త. ఎప్పటి నుండో కలలు కంటున్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో దీనికి అంటే కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టి స్థల సేకరణ 950 ఎకరాలు ఉంటేనే ఇస్తామని, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 150 కిలోమీటర్ల దూరంలో, ఇలాంటి కొన్ని ఆబ్జెక్షన్స్ ద్వారా ఇన్ని రోజులు స్థల సేకరణలో కొన్ని ఇబ్బందుల ద్వారా దాన్ని పోస్ట్పోన్ చేశారు. నిజంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఎంతో చారిత్రాత్మకమైన ఎయిర్పోర్ట్. అంటే నవాబు కాలంలో అందుబాటులో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది వరంగల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి రన్వేకు సరిపోదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో 253 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించింది. దీంతో 950 ఎకరాల్లో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తున్నారు అధికారులు. రన్వే విస్తరణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, టెర్మినల్ బిల్డింగ్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ తో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం భవనాలు, పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. అయితే వరంగల్లో ఎయిర్పోర్టు ఏర్పాటైతే వరంగల్ నగరంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ వాసులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉడాన్ పథకం కింద వరంగల్ ఎయిర్పోర్టు ఆధునీకరణ చేస్తున్నారు అధికారులు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణతో చుట్టూ ఉన్న భూములకు విపరీతంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తయితే ఐటీతో పాటు టూరిజం, టెక్స్టైల్, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ టూరిజం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఓరుగల్లు వాసులు. ఎయిర్పోర్ట్ వస్తే చాలా లాభాలు. ఇక్కడ మన డెవలప్మెంట్స్ అనేవి ముఖ్యంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ అంటే భూముల ధరలు పెరగడం కానీ, వ్యాపార అభివృద్ధి చెందడం కానీ, అక్కడ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనకి ఎన్నో రకాలుగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం కూడా డెవలప్ అవుతాయి. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల నుంచి చేస్తున్న భూసేకరణ విషయంలో కొందరికి పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నెంబర్లు మిస్ మ్యాచ్ కావటం, కొన్ని భూములపై మార్టిగేజ్ లోన్లు ఉండటం, సాదా బైనామా భూముల మార్పిడికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2026లో భూమి పూజ చేసి 2028 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు అధికారులు.